నమస్తే. కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న శాసన మండలిలో ఏడ్చేశారు ఆమె. సో నాకు అన్యాయం జరిగింది, నా పిల్లల మీదొట్టు, నేను నమ్మే లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీదొట్టు, వాటాల కొట్లాట కాదు, ఇది ఆత్మగౌరవ సమస్య అని ఆమె ఏడ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. సో దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు లిక్కర్ స్కామ్లో నువ్వు లేవా, ప్రమాణం చేసి చెప్పు అని, ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే లిక్కర్ స్కామ్ లేదు అని ఖండించిందో వాళ్ళే ఇవాళ ఎండార్స్ చేస్తున్నారు. అవును జరిగింది, ఆమె కేజ్రీవాల్ని కూడా ఆగం చేసిందని మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నదా, బయటకు వచ్చిన తర్వాత ఆమె పార్టీ కూడా పెట్టబోతున్నా అని ప్రకటన కూడా చేసింది ఆల్రెడీ గన్ పార్క్ దగ్గర. సో పార్టీ పెడితే పరిస్థితి ఏంటి, ఓవరాల్గా ఈ కవిత ఎపిసోడ్ ఏ దిశగా ఈ తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపించబోతున్నది మాట్లాడదాం. నా ముందు సామాజిక రాజకీయ విశ్లేషకులు అండ్ ఆర్ఎల్డి పార్టీ తెలంగాణ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీకు ఎట్లా అనిపించింది సార్, ఆమె ఆ 14 నిమిషాల స్పీచ్లో ఒక 2 నిమిషాలు అయితే ఆమె మొత్తం ఏడ్చుకుంటూ మాట్లాడింది. మీరు ఏమనుకున్నారా ఆమె ఏడుస్తున్న క్రమంలో? అయ్యో అనుకున్నారా, అయ్యో ఎందుకు ఏడుస్తుందని అనుకున్నారా, షాక్ అయినరా? నాకైతే రీజన్ కనపడాల. అంటే ఒక స్టేజ్ వచ్చేసిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, దెన్ కేసీఆర్ కూతురు, ఆమెకు జరిగిన లోటు ఏంటో నాకైతే అర్థం కాదు. నీకు పొలిటికల్గా ఏమైనా తేడా వచ్చిందా, వాటాల్లో తేడా వచ్చిందా? ఐఎమ్ సారీ టు సే దట్. మనం అందరం కూడా ఆమె కూడా అందులో భాగస్వామి అనుకున్నాం. సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు మనం కుటుంబ పాలన, అవినీతి అని మాట్లాడిన సందర్భంలో ఈమె అందులో భాగం అనుకున్నాం. మాకు తెలియదు ఈమెను వాళ్ళు దూరం పెట్టారు, అవమానాలకు గురి చేశారు, దగ్గర రానిట్లేదు అనే విషయం తర్వాత ఆమె ఉత్తరాల ద్వారా ఆ మధ్యకాలంలో ప్రస్థానం కూర్చుంటే తెలిసింది తప్ప, అదర్వైజ్ కవిత ఇక్కడ అవమానపడుతుందనే విషయం మనకు తెలియదు ఎవరికి. ఈమె బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తుంటే మనం చెప్పిన వాటిని ఎండాలు చేస్తుంది. అదే. సో కనపడుతున్న ఫ్యాక్ట్ ఏంటంటే విపరీతమైన అవినీతి జరిగింది అక్కడ. అంతే. ఆమె సర్టిఫికేట్ ఇస్తే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. అంతే కదా. అరే నువ్వు ఎప్పుడు మాడాలా? నిజంగా ఆవేదన ఉంటే మొదటి టర్మ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత చూసి చెప్పాలి, వినకపోతే బయటికి రావాలి. నేను ఆయనతో 2009లో విభేదించి బయటకు వచ్చాను. వచ్చి ప్రెస్ పెట్టి చెప్పా, లాభం లేదు, ఇది నాట్ ఎ ఫెయిర్ ఫెలో అని. తర్వాత జయశంకర్ సార్ పిలిచి చెప్పాడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమం నడిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అని గురించి నీకు చాలా రహస్యాలు తెలుసు, నువ్వు నోరిపితే మనకు కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ప్యారల్గా ఉద్యమం ఏదైనా లేస్తే అది వేరే విషయం, కానీ ఆయన చాలా తప్పులు చేస్తాడని అనుకున్న లోపాలని మాకు తెలుసు. తర్వాత చూసుకుందాం, కాళోజీలా తెలంగాణ తెచ్చుకుంటే ప్రాంతేతరుడిని తెరమేద్దాం, ప్రాంతం వాడిని పాతి పెడదాం, కానీ షుడ్ నాట్ స్పీక్ అన్నాడు. అంటే నేను ఆయన మీద గౌరవంతో నిజానికి ఆ పరిస్థితి బుక్ సీఎం అయినాక రాశాను. ముందు రాయలే, అందులో చాలా విషయాలు అవినీతి మీద ఉన్నాయి, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బుక్ హాట్ కేక్ లాగా పోయింది, మీరు కూడా విశ్లేషణ చేస్తారు. నీ విశ్లేషణ వల్ల 50,000 కాపీలు పోయింది, హాట్ కేక్ అయింది. అయితే మరి అవన్నీ తనకు తెలుసు కదా, ఉన్నావు కదా అక్కడ, మాలాగా బయటికి రావచ్చు కదా. రెహమాన్ పెట్టుకొచ్చాడు, చంద్రశేఖర్ పెట్టుకొచ్చాడు, రవీంద్రనాయక్ పెట్టుకొచ్చాడు, వికారాబాద్ చంద్రశేఖర్ పెట్టుకొచ్చాడు, మన విజయరామరావు పెట్టుకొచ్చాడు, శ్రీనివాస్ రెడ్డి పెట్టుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా తరిమి వేయబడ్డారు అంటారు, లేదా అవమానపడ్డారు, ఏదో అని బయటకు వచ్చి చెప్పుకున్నారు. వాళ్ళు రకరకాల అవమానాలకు గురయ్యారు. కనీసం అట్లీస్ట్ మీడియా కన్నా ఒక లీక్ ఇవ్వచ్చు కదా. ఎక్కడైనా మీకు 10 yearsలో కవిత అసంతృప్తిగా ఉంది అని ఒక వార్త ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడింది దాకా, ఆ 10 years క్రూషియల్ పీరియడ్ కదా, ఆయన అధికారంలో ఉన్నాడు. అప్పుడు మాట్లాడంటే ప్రజల రియాక్షన్ ఎట్లుండేది. అసలు ఫస్ట్ టర్మ్ మాట్లాడుంటే సెకండ్ టర్మ్ వచ్చేవాడు కాదు, ప్రజలకు తెలిసేది కదా. అసలు నాకు ప్రొఫెసర్ హరగోపాల్ మీ విశ్లేషణ చూసి నాకు బుక్ బొమ్మ అన్నాడు, అమృతరాజు చదివి ఏమన్నాడు తెలుసా, ఈ బుక్ కనుక ఉద్యమ కాలంలో దీన్ని చదివి ఉంటే అసలు కేసీఆర్ అని కలిసినవాడు కాదన్నాడు. అంటే అంత పడిపోయింది ఆయన గ్రాఫ్, ఆయన వ్యక్తిత్వం గురించి. సో అది ప్రజలు కూడా అర్థం చేసుకునేవాడు. సెకండ్ టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో నువ్వు మాట్లాడి ఉంటే సెకండ్ టర్మ్ బీఆర్ఎస్కి వచ్చేది కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోయినాక ఇప్పుడు నువ్వు థర్డ్ టర్మ్ ఇంకా మనం మళ్ళీ థర్డ్ కూడా రావాలా, కింద మీద తగ్గిపోయి ఒకవేళ థర్డ్ టైం వచ్చింది అవి మాట్లాడేదా, ఎట్లా మాట్లాడుతుంది? అదే కదా. సో ఇది నేను అన్నది, అంటే కాంటెస్ట్ లేదు యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ. మరి నేనే సీఎం అవుతా అంటుంది, ఇంకో విచిత్రం. అంటే మీరు ఒక అనలిస్ట్గా ఏడుపు అనేది సరే కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి, మరి ఇప్పుడు కొంతమంది దొంగ ఏడుపుని డ్రామా అని సరే రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, మనం అట్లా అనలేము. బట్ మహిళలకు అట్లా కూడా కానీ సహజంగా మహిళలు కొద్దిగా
అంటే ఆ సెక్షన్ ఆఫ్ ఉమెన్, ఆ సెక్షన్ ఆఫ్ మహిళగా ఆమెని ఆ యాంగిల్లో చూడొచ్చేమో. అది అందుకే ఏమన్నా తిండి లేక, ఇల్లు లేక, బట్ట లేక, కూడు లేక, గూడు లేక ఏడిస్తే అదొక లెవెల్. అన్నీ ఇప్పుడు ఆమెకు లేని లోటే లేదు కదా. ఏ లోటు అది మీరు చెప్పండి. కానీ అధికారంలో వాటా లేకపోవడమా, వాళ్ళ ఆస్తుల్లో వాటా రాకపోవడమా, లేదా అవమానాలకు గురి చేయడం. అవమానం అంటే ఏంటి అసలు? సీఎం దగ్గర రానియలేదు, అన్న దగ్గర రానియలేదు, హరీష్ దగ్గర రానియలేదు, అసలు ఏం చేస్తున్నాడో చెప్పలేదు. పోతే పోయింది పోయి ఏమైందంటారు. అంటే బేసిక్గా కూడా అసలు మండలిలో సంబంధం లేని సబ్జెక్ట్. అసలు ఆశ్చర్యం. అసలు ఆమెకు అంత టైం ఇవ్వడం ఒకటి, అదే ఆమె వాయిస్ని అపోజ్ చేయడానికి అక్కడ ఎవరు టీఆర్ఎస్ లేకపోవడం. ఇక వన్ సైడ్గా మాడుతుంటే 14 నిమిషాలు కంటిన్యూగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అవును, క్రిటిసైజ్ చేసేది బీఆర్ఎస్ని గట్టి. సో బీఆర్ఎస్ డ్యామేజ్ కావడానికి వాళ్ళు కూడా కావాలి కదా. సో ఇదంతా అంటే నేను అనేది ఐ డోంట్ నో, బట్ ఒక మహిళగా నేను ఇంతకుముందు అన్నా కదా, సహజంగా కొంచెం వీక్ ఉంటారు వాళ్ళు. సో తనకైనా అవమానం జరిగితే సడన్గా ఏడ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు. సరే, తన ఇంటి పరిధిలో ఆమెకు అది ఎమోషనల్ విషయమే కావచ్చు, కానీ పబ్లిక్ యాంగిల్లో అది డిఫరెంట్. పబ్లిక్ యాంగిల్లో కోట్ల మంది చూస్తున్న దాంట్లో అది ఎట్లా పబ్లిక్ కనెక్ట్ అవుతుంది? అదే పడుతుంది. ఆమె జరిగిన ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ కనెక్టివిటీ ఉందా? అదే అంటున్నాను. ఏమీ లేదు అసలు, పబ్లిక్ సంబంధమే లేదు అసలు ఆ గొడవలతో. నిజానికి ఇంకా ఎన్నో విషయాలు బయటపెట్టింది. ఇంకా మనం అడుగుతున్న క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. వేరే చాలామంది చేస్తున్నారు, అప్పుడేం చేసావు నువ్వు మరి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. యాక్చువల్లీ ఆమె అంటే మీకు ఆమె గురించి మీరు ఉన్నప్పుడు ఉంది కదా, నాకు తెలిసి అప్పుడు వాడు ఇద్దరు అంటే ఆమె ఒక పాయింట్ చెప్పింది. 2014లో నేను నిజామాబాద్లో తెలంగాణ జాగృతి దీంట్లో పనిచేస్తుంటే నన్ను పిలిచి నువ్వు ఇక్కడ పోటీ చేయాలి అంటేనే నేను చేసిన, నాకు అసలు రాజకీయంగా నాకు ఇబ్బంది ఇంటర్వ్యూలో చెప్పాను. ఏం చెప్పానంటే అన్న చెల్లెలు ఇద్దరు కూడా సీట్లు అడిగారు. అప్పుడు నేను కేసీఆర్ నేను అడగలేదు అంటుంది. ముందు పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ఎంట్రీలో ఓకే ఇద్దరు అడిగితే ఆయన నన్ను అడిగాడు, దిలీప్ ఇద్దరు ఇస్తే ఉద్యమ పార్టీ కదా, గొడవ అయితే ఇద్దరితో మాట్లాడి ఒకళ్ళనే చూస్ చేసుకోమంటే మీకు చెప్పావు సార్. ఇద్దరితో మాట్లాడి మీరు ఇద్దరు అడగండి, ఎవరో ఒకళ్ళు అడిగితే అదే కష్టం చేయడం అని చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఈఎంఐ నాకు చెప్పింది. ఇద్దరం మాట్లాడుకున్నాం, అన్నయ్యకి సారి నేను వదిలేస్తున్నా, నేను ఉండట్లేదు కాంటెస్ట్లో లేను, ఆయన చేయమని. అప్పుడే అతను ఎంపీ చేద్దాం అనుకున్నాడు. నేను సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసీఆర్ చూసి ఎదురై ఓడిపోతుంది కరీంనగర్, సిరిసిల్ల పోని ఇక్కడ మార్చాడు. అక్కడ 150 ఓట్లతో పుటాపుటికి గెలిచాడు. అప్పుడు ఆమె విద్రా అయిపోయింది. విద్రా అయిపోయిన తర్వాత అప్పుడే అడిగింది, ఇవ్వలే, కాంప్రమైజ్ అయింది అన్నతో. నెక్స్ట్ టైం వచ్చే వరకు జాగృతి పెట్టింది. ఆ జాగృతి మనం ఇదివరకు సార్ అనుకున్నాం సంస్థాగత నిర్మాణం టీఆర్ఎస్ కంటే గట్టి కూడా. అవును, అప్పుడు మొన్న తను కూడా అందా. అవునవును, చాలా కష్టపడ్డా ఇది చేసింది. ఈ గుర్తింపు తెచ్చుకున్నాక డెఫినెట్లీ ఆయన పిలిచి ఇచ్చాడు అనేది నేను కూడా అన్నా. ఆయన పిలిచి ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చింది ఆమె. అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది ప్యారల్గా అని చెప్తే నిజంగా కూడా ఆయన పిలిచి ఇచ్చాడు. అట్లా వచ్చింది ఆ ఎంట్రీ. సో కానీ ఆమె రావాలనుకున్నది మాత్రం 2009లోనే రావాలనుకున్నది. 9లోనే తను కాంటెస్ట్ ఇద్దామని పట్టుబడ్డది కదా. జయశంకర్ సార్ కూడా చెప్పాడు, దిలీప్ నువ్వు చెప్పు సార్కి, ఇద్దరిని తీసుకుంటే ఇది కుటుంబ పార్టీ అయిపోతుంది, అందరు తిడతారు, కరెక్ట్ కాదంటే నేను కూడా చెప్పాను సార్, ఇద్దరు ఎవరో ఒకటంటే ఆయన చెప్పాడు, నువ్వే కన్విన్స్ చేయాలి. సో ఆమె లైన్ ఎట్లుంటుండే అంటే మీరు అప్పటికే బయటకు వచ్చినారేమో. 2009లో వచ్చేసాను. మీరు 9లోనే వచ్చారు కాబట్టి అప్పుడు 6 to 9 అయితే ఉన్నా కదా. 6 to 9 ఉన్నా వీళ్ళిద్దరికి పడేది కదా. ఎవరిద్దరికి? కేటీఆర్కు కవిత. అస్సలు అప్పుడు కూడా హరీష్కు మళ్ళీ కేటీఆర్ పడేది కాదు. ఇదంతా ట్రయాంగిల్ ఉండే అప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పుడు 2000 ఫస్ట్ టర్మ్ ఎప్పుడైతే ఆయన లేబర్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి హరీష్కి అవకాశం లేదు కాబట్టి ఢిల్లీ షిఫ్ట్ చేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసాడు. అప్పుడు ఇంకా రాలే అయినా ఇద్దరు కూడా. సంతోష్ ఎంటర్ అయ్యాడు అక్కడ, సంతోష్గా పవర్ సెంటర్ అయ్యాడు. ఈ లోపల 6, 7లో వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చినాక ఇద్దరు కూడా పవర్ సెంటర్ అయ్యారు. హరీష్ అనేవాడు 4th ప్లేస్ పడిపోయాడు. ఫస్ట్ ప్లేస్ వీళ్ళదా వాళ్ళదని కాదు, కానీ మొదటి 3 స్థానాల్లో కేటీఆర్, సంతోష్, కవిత ఉంటే 4th ప్లేస్లో హరీష్ వచ్చాడు అప్పుడున్న పాలిటిక్స్లో. సో ఆయన డామినేషన్ అంటే క్రమక్రమంగా వాల్యూ తగ్గిపోయింది. ఇంకొక లైన్ ఇందులో ప్రధానంగా ఆమె ఒక మాట వాడింది 14 నిమిషాల దాంట్లో, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు, సెంట్రల్ పాలిటిక్స్ చేద్దాం అనుకున్నారు, ఏం పీకి కట్టలు కట్టిండ్రని అని శాసన మండలిలో ఆమె మాట్లాడింది. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నాను. మరి మీరు తెలంగాణ జాగృతిని భారత జాగృతి ఎట్లా చేసినావు అని అడుగుతున్నారు ఆమె. అది ఆమె సబ్జెక్ట్ కాదు కదా, కేసీఆర్ ఇష్టం. నేను కూడా చాలాసార్లు అన్నా, టీఆర్ఎస్ దాన్ని బీఆర్ఎస్ చేయడం తప్పు అని. అసలు మొదటి దెబ్బ వాళ్ళకి అక్కడే తగిలింది. దాన్ని మార్చకపోతుంటే తెలంగాణ ఒక సెంటిమెంట్ అటాచ్ అయి ఉన్నటువంటి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అది. దాన్ని తీసుకొచ్చి ఆయన బీఆర్ఎస్ చేసుకున్నాడు, జాతీయ నాయకుడు ఏదో అనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఆమె కూడా ఆ కామెంట్ చేసింది, కానీ ఆమె చెప్పినట్టు మనకు తెలియదు. ఇప్పుడు అంటే నేను వ్యతిరేకించిన అంటుంది, అది నాకు తెలియదు. చాలా విషయాలు చెప్పింది అది, నేను అక్కడ వ్యతిరేకించిన ఇక్కడ ఎవరు తెలుసు, నీకు తెలుసా నాకు తెలుసు. ఇప్పుడు అంటుంది మరి వాళ్ళు చెప్పారు వ్యతిరేకించాలి, ఆయన ఎవరు పట్టించుకోడు కదా, మనకు తెలుసు కదా. నువ్వు వ్యతిరేకించు, సమర్థించు, హీ వోంట్ బాదర్.
అసలు ఆమెకు అంత అవకాశం ఇచ్చి విన్నాడని కూడా నేను అనుకో. ఆమెకు అసలు ఎప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ముఖాముఖి అరగంట మాడుకొని అయితే చూడలేదు. సో మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒకవేళ కనుక పవర్లో ఉండుంటే మాత్రం పొరపాటున కూడా ఆమె బయటకు వచ్చి ఉండేది కాదు, కొట్లాడేదేమో కానీ నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని కొట్లాడేది అంతే అంతే. సో బయటకైతే వచ్చి ఉండేది కాదు. ఈ లెవెల్లో అసలు ఆమె బయటకు వచ్చేది. మూడోసారి అధికారం వచ్చి ఉంటే ఈ ఎపిసోడే లేదు అసలు మనం. అంతే. సో ఈ పరిస్థితుల్లో అసలు ఆమె ఏ అంచనాతో ఇప్పుడు బయటకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తనకు జరిగిన అక్కడ పార్టీ ఉంది కదా, పార్టీలో లేదు కాబట్టి, పార్టీలో ఆ స్థానం లేదు కాబట్టి, అసలే పార్టీ దెబ్బతిన్నది కాబట్టి ఆమె వచ్చేది లేదు పోయేది లేదు. సో తనంతట ఆ బీఆర్ఎస్ అనేది తనంతట తాను నిలదొక్కునే పరిస్థితి లేదని ఆమెకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దీంట్లో పొలిటికల్ వ్యాక్యూమ్లో నాకైనా స్పేస్ ఉందా అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పార్టీ పెట్టి తను ఎస్టాబ్లిష్ చేస్తా అని. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎట్లా మీరు బడుగు బలహీన వర్గాలను ఈరోజు ఎత్తుకుంటే ఎట్లా విశ్వసిస్తారు? అదే కదా, ఇప్పుడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అంటుడే లేచి మళ్ళా మెల్లగా తగ్గాడు. అతనికైతే అసలు ఉందిగా సమీకరణ, ఇక అది కూడా లేదు. అవును, మరి జైలుకి పోయి వచ్చింది పాపం. నాకంత ఈజీ అయితే అనిపించట్లేదు. బట్ ఆమె ఉన్నట్టుంది, ఆశ ఉన్నట్టు. కానీ బీఆర్ఎస్ని డెస్ట్రాయ్ చేయడంలో యూజ్ అవుతాయేమో బలంగా. ఏమి మీరు చెప్పండి నాకు, ఎంతమంది పార్టీలు పెట్టి ఏం చేయగలిగారు? బట్ ఎంతోమంది పెద్ద పెద్ద పార్టీ పరంగా కాదు, ఇప్పుడు వాళ్ళు ఇది చేశారు అది చేశారని ఎప్పటికప్పుడు వాళ్ళని డిఫేమ్ చేయడానికి మనం అది ఆ డిఫమేషన్ వల్లనే వాళ్ళు అధికారం కోల్పోయారు నిజాన్ని చెప్పాలి. అవును, ఈమె కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు. ఆల్రెడీ పడిపోయిన వాళ్ళ మీద మరి కాస్త రాళ్ళు వేస్తుంది. కానీ యాక్చువల్లీ ఈ కారణం వల్ల కాదు పడిపోయింది. ఎలక్షన్ ముందు చెప్పుంటే ఇంకో 10 సీట్లు పోయాము. తర్వాత కదా నువ్వు చెప్పేది. ఆమె ప్రధానంగా హరీష్ని పదే పదే కార్నర్ చేస్తుంది. మొన్న అయితే ఇంకా చాలా సీరియస్ అలిగేషన్స్, గుంటనక్క అన్నది, కుక్క తోక కుక్క నూపినట్టుగా ఫీల్ అవుతున్నారనే రేంజ్లో మాట్లాడింది. సో హరీష్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. వై హరీష్ని ఆమె కార్నర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం డిఫరెన్సెస్ కానీ మొదటి నుంచి ఉన్నాయి, రైట్ ఫ్రమ్ బిగినింగ్, డే 1 నుంచి కూడా. అంటే అటాక్ ఆన్ హరీష్ అన్నట్టు ఉన్నది కేటీఆర్ కంటే. ఎందుకు సంతోష్ మీద హరీష్ మీద విపరీతంగా అటాక్ చేస్తుంది. బట్ ఒకటి నేను మీకు పాత ఇంటర్వ్యూలు నాకు చూస్తే మీకు అర్థమైంది, కేసీఆర్ అనేవాడు హరీష్ అనేవాడు 2 sides ఆఫ్ ది కాయిన్ అన్నది. తీయరాదు పెట్టరాదు, అటువంటి క్యారెక్టర్ అతనికి కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ పబ్లిక్లో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. ఫోన్ మీరు చేసినా నేను చేసినా ఎత్తుతాడు. ఇది డిఫరెంట్ పాలిటిషియన్. అదే కేటీఆర్కి ఆ రెప్యుటేషన్ లేదు. ఇప్పుడు పీ ఎత్తాడు, మీకు లైన్లో రాను కూడా రాడు, ఎవరు చేసినా. అతనికి అహంకారం ఉంది. కవిత కూడా అదే ఉండే మొన్నటిదాకా. ఇప్పుడేదో మళ్ళీ పాపులర్ అయింది కానీ, అంటే ఈ గొడవల వల్ల, ఏడుపు రాగాల వల్ల కానీ. బట్ ఆమె కూడా ఆల్మోస్ట్ కేటీఆర్కి ఉన్న రెప్యుటేషనే ఉండే. ఇప్పుడు ఇంకా చాలామందికి ఒక అనుమానం ఏంటంటే వీళ్ళంతా ఒకటే, హరీష్ని బయటకు పంపే ప్లాన్ అన్నది ఒకటి. రెండోది ఏం వినబడుతుందంటే లేదు లేదు రేవంత్ రెడ్డి ఉన్న వెనకాల హరీష్ని కార్నర్ చేసి హరీష్ని కనుక బయటికి లాగితే బీఆర్ఎస్ ఖతమైపోద్ది అని రేవంత్ ప్లాన్ అన్నది ఇంకొకటి. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అని. పొలిటికల్గా ఏదైనా జరగదు, చెప్పలేము. ఉన్న సిచ్యువేషన్ బట్టి. కేసీఆర్ అనేవాడు మీరు చూస్తారు కదా, మొదట కాంగ్రెస్ అలయన్స్, తర్వాత టీడీపీ అలయన్స్, ఆ తర్వాత తెలంగాణ వద్దన్న సిపిఎంతో కూడా అలయన్స్, ఆఖరికి పోయి రిజల్ట్ రాకముందు మహాకూటమిది బీజేపీతో చేతులు కలిపాడు ఎల్కే అద్వానీతో. ఆయన ఎట్లయితే స్ట్రాటజీస్, 2009 కదా రూలింగ్ ప్లాన్స్, ఆ రూలింగ్ ప్లాన్స్ అంటే ఆయన అప్పుడున్న అవసరాన్ని బట్టి అది చేసేటువంటి కార్యక్రమం. అది ఆ క్యారెక్టర్ అయింది. అదే పద్ధతిలో హరీష్ నడుస్తాడు, కేటీఆర్ నడుస్తుంది. ఈ అమ్మాయి దానికి అతీతురాలని నేను అనుకోను. బట్ ఈమెకు ఒక కంపల్షన్ క్రియేట్ అయింది, బయటికి రావాల్సిన కంపల్షన్. సస్పెన్షన్ కూడా దారి తీసింది ఆ ప్రవర్తన కానీ, కామెంటరీ కానీ. బట్ హరీష్ మీద విరుచుకుపడడం అన్నది నేనేమంటానంటే, అందులో హరీష్ కూడా నిజం చెప్పాలంటే నాకు తెలిసి 1, 2, 3లో ఉన్నాడు తప్ప ఆయన 1, 2లో లేడు. వాళ్ళకి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ? కొడుకు తర్వాత అతను ఏంటంటే జాగ్రత్తగా రాజకీయాలు నడిపి ఇక్కడ ఉన్నాడు అంటు పెట్టుకొని. కానీ అసలు ఏ కోపం వచ్చినట్టు ఆమె కూడా ఎప్పుడో రావాలా, ఆయనకు కూడా ఎప్పుడో పోవాలి. ఆయన అసలు ఆయనకు పొగబెట్టారు. ఒకప్పుడు మీకు తెలుసు కదా, మంత్రి పదవి ఇవ్వలేదు 2018 కదండి. ఈటల రాజేందర్ని కేటీఆర్ని నేను పక్క పెట్టి, ఈటల్ని ఈయన పక్క పెట్టి మళ్ళీ తీసుకునే పరిస్థితి. అది అంత లెవెల్లో హరీష్ అవమానపడ్డాడు. మరి ఈమె ఆయన ఫీల్ అయ్యి ఉంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు హరీష్ ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ఆమె అంటున్నప్పుడు. మరి ఇది ఆమె అంటూ వెళ్తే ఎంతకాలం మాట్లాడకపోతే కనీసం ఈయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అనే ఆలోచన జనాల్లోకి వస్తుంది కదా. అతను మహా ఇంటెలిజెంట్. కేసీఆర్ మాట్లాడా, కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. అంటే తను ఎంత పొగిడినా మళ్ళీ నిన్న చూడండి కామెంట్, కేసీఆర్కి నీకు తండ్రి అని ఆయన గురించి మాట్లాడుతున్న కడుపు రగులుతుందంటే, కడుపు రగులుతుందంటే మళ్ళీ కేసీఆర్ పిలిస్తే పోతావు అన్నట్టే కదా. అంతే కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ని పెద్దగా అంటలేదు, కేటీఆర్ని ఏమంటలేదు, ఓన్లీ హరీష్నే అంటుంది. సరే సంతోష్ అంటే ఆయన
ఆయన లెక్కలోకి పాలిటిక్స్ ప్రత్యక్ష Politics రాజకీయాల్లో ఆయన- లేడు కదా. లేడు ప్రత్యక్ష రాజకీయాలు లేడు. సో ఇది హరీష్ ని ఇప్పుడు ఆమె పదే పదే అంటుంటే ఆమెన్నవి జనాలు నమ్మే సిచ్యువేషన్ రావచ్చు. లేదు ఇంత తిరుగుతున్నా కూడా ఏం మనిషి ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఒక రకమైన భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. హరీష్ డెఫినెట్లీ కొద్దిగా పలసపడ్డాడు ఈమె కామెంటరీ వల్ల, నో డౌట్. అందరికీ తెలుసు ఆయన కూడా రోల్ ఉంటుందని, బట్ ఎందుకో ఆయన రియాక్ట్ కాలేదు. ఈమె సిరీస్ ఆఫ్ క్రిటిసిజం నడుస్తూనే ఉంది బయటకు కంటిన్యూగా. ఇప్పటిదాకా అసలు ఎక్కడ ఆపింది లేదా, అవును. దంచి కొడుతుంది అతన్ని. దాని రియాక్షన్ ఏంటో మనం చూడాలి. ఆయన వదిలేసాడు, ఆ విజ్డమ్ వదిలేస్తున్నాను అంటాడు ఎక్కడ. ఐఎమ్ లీవింగ్. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత సభ నుంచి బయటకు వచ్చాక గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నేను పార్టీ పెట్టబోతున్నానని ఫస్ట్ టైం ప్రకటించింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం. అది అనుకున్నా, అది డిసైడెడ్ ఆల్రెడీ. ఆమెకు నిన్న ప్రకటన చేసింది. పార్టీ పెట్టని పరిస్థితి వచ్చింది. షీ విల్ కంపల్సరీ షీ విల్ స్టార్ట్ ఏ పార్టీ అని మన ఇద్దరే అనుకున్నాం డిబేట్లో. అప్పుడు పెడుతుంది అనుకుంటే ఎందుకో డిలే చేసింది, చాలా డిలే చేసింది. ఇప్పుడు మళ్ళీ చెప్పింది అన్నమాట, పార్టీ పెట్టక తప్పదు. షీ హాస్ టు కమ్అవుట్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేది మనం చూడాలి. కాబట్టి కరప్షన్ అన్ఫార్చునేట్లీ మనందరికీ తెలుస్తుంది, చర్చనీయాంశమే కాకుండా పోయింది. ఎవడు ఎంత అవినీతి పడైనా ఎవడు పట్టించుకుంటున్నా పరిస్థితి. సో వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా డామినేట్ చేసి రేపు పొద్దున ఆమె పార్టీ సక్సెస్ కావాలి తప్ప అవినీతి వల్ల పక్కకు పోతుందనో జైలుకు పోయింది కాబట్టి ఆమె ఆదరణ ఉండదని అనడానికి వెరీ డిఫికల్ట్. అది కానీ ఆమె లైన్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. నేనే ముఖ్యమంత్రి ఉంటుంది, ఇప్పుడు ఆమె కూడా సామాజిక న్యాయం అంటుంది, కానీ నేనే ముఖ్యమంత్రిని అంటుంది కదా. అంటుంది ఏదో రోజు నేనే ముఖ్యమంత్రి. సామాజిక న్యాయం ఎక్కడిది? అదే కదా, ఆ ప్రకటన చేయాలి. నేను పార్టీ పెడతా, నీ వెనుకుంటా, మిమ్మల్ని గెలిపించగా నేనన్నా, నేను ఎమ్మెల్యే ఎంపీ, నేను ఓన్లీ మీకోసమే తిరుగుతున్నా. సామాజిక చైతన్య యాత్ర పెట్టి 15 మంది రెడీ. పెద్ద దగ్గర మీడియా నన్ను అడుగుతుంది, నువ్వు బాబు అడుగు ఏంటి, నీకేం సామాజిక న్యాయం అంటే నేను నీ పోటీ చేయను రా బాబు. మీలో వచ్చిన చైతన్యాన్ని కాపాడడానికి, మీకు గెలవడానికి నేను సహాయపడుతున్నా తప్ప నాకు అట్లా నువ్వు స్టేట్మెంట్ నేను ముఖ్యమంత్రి కాను, తండ్రిలాగా నిలబెట్టుకోలేదు వేరే విషయం, కానీ ఆ స్టేట్మెంట్ రావాలి కదా. నేను ముఖ్యమంత్రి కాను, మీకోసమే నేను శ్రమపడుతుంటే కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది మా లాంటి వాళ్ళకంటే ఎక్కువ. బికాజ్ యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ పవర్ అండ్ యూ హ్యావ్ ఇది ఐకానిక్ హెరిటేజ్. ఇప్పుడు ఆమె సంపాదన గట్టిగానే ఉన్నదని మీరు భావిస్తున్నారు? నేను ముందైతే అనుకున్నా డెఫినెట్లీ ఈ నలుగురితో సమానంగా సంపాదించదని అనుకున్నా. మరి అది కాలం చెప్పాలి, మన ఎట్లా చెప్తే అన్నీ ఎంక్వైరీ అంటది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు 2014లో అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తారు జరిగిన అవినీతి. మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం 2014 ముందు ఈమె సిచ్యువేషన్ ఏంది, 14 తర్వాత ఈమె పరిస్థితి ఏంది? ఇప్పుడు డిబేట్లలో ఆ మహిళలంతా చదువుకొని అరుస్తూ ఉన్నారా, 20 లక్షల వాచ్ ఎక్కడిది, ఇది ఎక్కడిది, అది ఎక్కడిది. ఎవరో ఇంటర్వ్యూ యాంకర్ అడిగాడు కదా, పెట్టుకున్న వాచ్ 20 lakhs ఎట్లా వచ్చింది మీకు, పెట్టుకోకూడదా తప్ప, నీకు సంపాదించకూడదా అన్నది. నువ్వు పెట్టుకోలేదు ఎందుకో, నేను పెట్టుకోలేదు, అదే కదా చెప్తున్నాను. మీరు ఫస్ట్ అన్నారు కదా, మరి ఈమె ఏడిస్తే నెక్స్ట్ పూటకు తిండి లేని పరిస్థితి ఇది. లేకపోతే మామూలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఇక ఎందుకు ఏడవాళ్ళు అనేది అదే బేసిక్ క్వశ్చన్. అది ఇదొక ఎపిసోడ్ అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక నేనే వస్తా సభకి అని మాట్లాడి సభకి రాకపోవడము, టోటల్ సమావేశాలే బీఆర్ఎస్ బహిష్కరించడము, ఇది ఎట్లా, ఇది సెల్ఫ్ గోల్ కాదంటారా? అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కేసీఆర్ రావడం నాకు కూడా తెలుసు, కేవలం సంతకం పెట్టడానికి వచ్చింటాడు అంతే. 3 నెలలు 6 నెలలు దాటితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. కానీ చెప్పిన మాటలు పెద్దగా అన్నాడు. ప్రెస్ మీట్ మాత్రం బాగా మాట్లాడాడు. సీఎం పేరెత్తలే, అద్భుతంగా ఎప్పుడు తన సహజమైనటువంటి రీతిలో చాలా అద్భుతంగా మాట్లాడాడు. సీఎం పేరెత్తకుండా అదే సీఎం సాయంత్రం ఇష్టాగోష్లో అడ్డగోలు తిట్టాడు. మళ్ళీ ఇతను చాలా బ్యాలెన్స్గా మాట్లాడాడు. దాని కంటిన్యూషన్ ఏంటి అంటున్నా, కంటిన్యూషన్ ఉండాలి. మనందరికీ తెలుసా, వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ 6 నెలలు డిసప్పేర్ అవుతారు. నేను చెప్తున్నాను మళ్ళీ మీకు, రేపు 1 month తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయన్నప్పుడు కేసీఆర్ లేచి ఒక హెలికాప్టర్ వేసుకొని ఉదయం ఒక సమావేశం, సాయంత్రం ఒక సమావేశం, 100 సమావేశాలు పెడతారు అంతే. అప్పుడు మళ్ళీ ప్రజలు ఊపులోకి వెళ్ళి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆ అట్మాస్ఫియర్ ఉంటుందా, ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఇంకా ఎక్కువ అవుతాయా, లేదా కాంగ్రెస్ ఏమైనా రికవర్ అవుతుందా, లేదా బీజేపీ ఏమైనా పుంజుకుంటుందా అని మనకు తెలియదు. 3 ఫ్యాక్టర్స్ మీద ఆల్టర్నేట్ ఏమన్నా అది ఇది కాకుండా ఆల్టర్నేట్ వస్తుందా, మీరు అంటే కవిత ఆల్టర్నేటివా, మల్లన్న ఆల్టర్నేటివా, ఇంకో ఫోర్స్ ఏదైనా బీసీలో వస్తుందా. బీసీ ఫోర్స్ అయితే ఎమర్జ్ అయింది, కానీ దాన్ని క్రోడీకరించేటువంటి నాయకుడు లేడు. అంత కలిపి ఉంచితే అదో పెద్ద ఫోర్స్ అది ఈరోజు. మరి అది ఎవరు నిలబెట్టాలి దాన్ని? సో ఎవరు నమ్మట్లే. ఇప్పుడు ఎట్లయితే మనం క్రిటిసైజ్ చేసి కొందరు కవిత నమ్మట్లేదు, కొందరు తీన్మార్ మల్లన్న నమ్మట్లేదు, ఆల్టర్నేట్ ఫిగర్ కనపడట్లేదు. అది కనపడితే బీసీలంతా ర్యాలీ అయ్యేటువంటి, ఇతర సెక్షన్స్ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది.
వ్యాక్యూమ్ ఉంది అన్ఫార్చునేట్లీ. అందులో మీరు రాలేదు, బీజేపీ రావాల్సిన బీజేపీ. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.